హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మంగళవారం హెచ్సియుకు వెళ్తామని బీజేపీ ప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందంటూ బీజేపీ ఆందోళనకు పిలుపిచ్చింది. 2 రోజులుగా వరుసగా బీజేపీతో పాటు బీజీవైఎం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి, వీళ్ళిద్దరు కూడా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో, ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ, వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతారు. ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న మీరెవరైతున్నారో మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము, ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడున్న మై హోమ్ విహంగాకి 25 ఎకరాలు కట్టబెట్టినప్పుడు, ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు, హైరైజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కట్టనీకి పర్మిషన్ తో పాటు రోడ్డు ఫెసిలిటీ లేకపోతే కేవలము మై హోమ్ కోసము ఈ రోజు 100 ఫీట్ రోడ్డుని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా? మరి 25 ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుంట్ల తారక రామారావు తెంపి మై హోమ్ రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఇదే కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి ఏదైతే మూటలు ముట్టలేదా? ముట్టకపోతే ఆ రోజు ప్రశ్నించని మీరు ఈ రోజు బిల్లీరావుకి ఇచ్చిన 400 ఎకరాల పైన రామేశ్వరరావుకి వీళ్లకున్న లోపాయిక ఒప్పందాలు బయట పెట్టనీకి ఈ రోజు ఈ గచ్చిబౌలి మై హోమ్ విహంగా ముందు ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి హెచ్సియు భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతో పాటు హెచ్సియు యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమన్వయత్వం నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా హెచ్సియు భూములు అమ్మే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్న కొంచెం వెంకటరా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్
ఆ నిధులను సంక్షేమ పథకాలకు వినియోగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇదే తరహా అంశానికి తెరలేపింది. అప్పట్లో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ భూములను అమ్మే కార్యక్రమానికి తెరలేపిందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి భూముల అమ్మకానికి తెరలేపారంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు హెచ్సీయూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు ఇవాళ తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మరోవైపు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూములు వేలంపై ప్లకార్డులతో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. ఇంచు భూమి కూడా వదులుకోమంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు.